BRK న్యూస్. బ్రహ్మపుత్ర ఈ నది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్వేతవర్ణ పర్వతాల్లో పుట్టి నిరంతరం జీవనవాహినిగా ప్రవహించే జీవనది ఈ బ్రహ్మపుత్ర నది. దాదాపు 3 దేశాలు 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ బంగ్లాదేశ్ దిగువన ఉన్న బంగాళాఖాతంలో కలిసిపోతుంది. తాజాగా ఈ జీవనది బ్రహ్మపుత్ర నదిలో ఒక అరుదైన కొత్త జాతికి చెందిన చేపను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరి ఆ చేప పేరేంటి, ఏ జాతికి చెందినదో ఇప్పుడు తెలుసుకుందాం రండి. భారతదేశంలోని ముఖ్యమైన నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. చైనాలోని టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోయే అతిపెద్ద నది. దాదాపు 2900 కిలోమీటర్లు ప్రవహించే నది. ఇక ఈ జీవనదిలో దాదాపు 150కి పైగా చేపల రకాలు ఉన్నాయి. తాజాగా అస్సాంలోని దిబ్రూగఢ్ సమీపంలోని బ్రహ్మపుత్రలో మరికొత్త జాతి చేప కనుగొనబడింది. జలజీవ వైద్యంపై జరుగుతున్న సర్వేలో గుర్తించబడింది. హిమాలయాల్లో పుట్టిన ఈ బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతదేశ రాష్ట్రాలకు జీవనాడిగానే చెప్పాలి. తాజాగా కనుగొన్న ఈ కొత్త జాతి చేపకు శాస్త్రవేత్తలు ఫాతియా డిబ్రూగర్ హెన్సిస్ అని పేరు పెట్టారు. ఈ చేప అస్సాంలోని దిబ్రూగర్ జిల్లాలో కనిపించింది, అందువల్ల దీనికి ఆ పేరే పెట్టారు. ఈ చేప సైప్రినిడే కుటుంబానికి చెందిన ఒక రకమైన బార్బు చేప. దీన్ని కనిపెట్టడం ద్వారా ఈశాన్య భారతదేశంలోని నదుల్లో జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలోని గౌహతి, బరాక్పూర్లోని సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు, మణిపూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కలిసి చేసిన ప్రయత్నాలతో ఈ చేపను కనిపెట్టగలిగారు. బ్రహ్మపుత్ర నది మంచినీటి జీవులపై జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ చేపను కనిపెట్టారు. దీని వివరాలన్నీ స్ప్రింగర్ నేచర్కి చెందిన అంతర్జాతీయ జర్నల్ నేషనల్ అకాడమీ సైన్సెస్ లెటర్స్తో ప్రచురితం చేశారు. ICAR CIFRI డైరెక్టర్, పరిశోధన బృంద డైరెక్టర్ డాక్టర్ బసంత కుమార్ దాస్ ఈ విషయం గురించి మాట్లాడారు. బ్రహ్మపుత్ర బేసిన్లో ఇంకా అనేక రహస్యమైన జాతులు ఉన్నాయి. ప్రతి ఆవిష్కరణ మనకు ఈ ప్రాంతంలోని జల పర్యావరణ శాస్త్రాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. పర్యావరణ మార్పులు వీటి ఉనికిని ప్రభావితం చేసే ముందు ఈ జాతులను గుర్తించడం, కాపాడడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఇక చేప విషయానికి వస్తే తోక భాగానికి సమీపంలో పెద్ద నల్లమచ్చ ఉండటం ఈ చేప ప్రత్యేకత. తోక ప్రాంతం చుట్టూ 10 పొలుసులు మరియు శరీరంపై నిర్దిష్ట పొలుసుల నమూనాలు ఉన్నాయి. పైభాగంలోని రెక్కకు లెటరల్ లైన్కు మధ్యలో 4 పొలుసుల వరుసలు, అదేవిధంగా కింది రెక్కకు లెటరల్ లైన్కు మధ్యలో మరో 4 పొలుసుల వరుసలు క్రమ పద్ధతిలో ఉన్నాయి. అలాగే అనేక ఇతర జాతుల్లో కనిపించే నోటి దగ్గర మీసాల లాంటి నిర్మాణాలు మరియు హ్యూమరల్ మార్క్ ఈ చేపకు కనిపించదు. ఇక ఈ ఫాతియా డిబ్రూగర్ హెన్సిస్ చేప పరిమాణం పై గురించి ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ పెదియా జాతికి చెందిన చిన్న సైప్రినిడ్ చేపలు సాధారణంగా 4 నుంచి 6 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. ఈశాన్య భారతదేశంలోని మంచినీటి జాతులపై నిర్వహిస్తున్న పరిశోధనలకు ఈ ఆవిష్కరణ మరో ముందడుగుగా మారింది. ఈ ఉత్సాహంతో బ్రహ్మపుత్ర నదిలో జీవ వైవిధ్యం గురించి మరింత ఆసక్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రాంతంలోని జల వ్యవస్థల సంరక్షణలో కీలక అడుగులు పడగలవు.